ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లను అడగద్దని, భక్తులు దైవ సంబంధ విషయాలను అవమానించవద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠినపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అయినా ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపత్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల వివిధ గ్రామాల్లోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ సార్వత్రిక ఎన్నికలు 2024 జరుగుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. దానిలో ఒకటి ప్రధానమైంది, ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు అనేది ప్రధాన అంశం. ఆ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ అనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించబడిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి గారు చర్చిల్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలు చర్చిల్లో ప్రచారం చేస్తూ చర్చిలో ఏదైతే ఫాస్టర్స్ మాట్లాడే మైక్ నుంచి ఆవిడ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని ఆవిడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అనపర్తిలో ఒక ప్రార్థనా మందిరంలో జరిగిన వీడియో, అదేవిధంగా పెదపూడి మండలం కైకవోల్లో జరిగిన ఒక వీడియో, రెండూ కూడా సీడీ రూపంలో ఇవాళ రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. దీనిపైన ఎన్నికల సంఘం ఆదేశాలకి అనుగుణంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్చల్లో ఈ విధంగా ప్రచారం చేస్తున్న ఆదిలక్ష్మి గారి పైన, అదేవిధంగా అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ సార్వత్రిక ఎన్నికలు